113 రోజులుగా గన్నవరం మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీమోహన్ గారిని ఉద్దేశ్యపూర్వకంగా ఎలా అయినా వల్లభనేని వంశీ గారి మీద కక్ష తీర్చుకోవాలి, మా అధికార మదమేంటో చూపించాలి అనేటువంటి ఒక తప్పుడు ఆలోచనతో కేసుల మీద కేసులు బనాయిస్తూ పద్నాలుగు సంవత్సరాల క్రితం నాకు వంశీ అన్యాయం చేశాడని ఒకడు ఇవాళ వచ్చి ఫిర్యాదు చేస్తాడు. 14 సంవత్సరాల క్రితం, 9 సంవత్సరాల క్రితం వంశీ నాకు అన్యాయం చేశాడని చెప్పని ఇవాళ 9 సంవత్సరాల తర్వాత ఒకడు వచ్చి ఫిర్యాదు చేశాడంట. వీళ్ళు కేసు కట్టి అరెస్ట్ చేశారు. ఇట్లా ఏది కూడా కేసులన్నీ కూడా ఒక్కసారిగా కాకుండా ఒక కేసులో బెయిల్ వస్తుందంటే ఆ ముందు రోజు ఒక ఎఫ్ఐఆర్ చేస్తారు. ఆ కేసులో మళ్ళీ బెయిల్ వస్తుందంటే మరొక కొత్త ఎఫ్ఐఆర్ సృష్టిస్తారు. ఇలా కేసు మీద కేసు, కేసు మీద కేసుతో తప్పుడు కేసులు బనాయిస్తూ ఈ రోజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ వల్లభనేని వంశీ గారికి కానీ దేవుడున్నాడు, న్యాయం ఉంది, న్యాయస్థానాల్లో ఖచ్చితంగా న్యాయం జరిగి తీరుతుందనేటువంటి ఆత్మవిశ్వాసంతోనే ఇవాళ వంశీ 110 రోజులు పైబడి ఆయన జైల్లో ఉన్నా కూడా ఒకే ఆత్మవిశ్వాసంతో ఉంటున్నాడు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టుకున్నా కూడా న్యాయస్థానాల్లో ఖచ్చితంగా అంతిమంగా న్యాయం నాదే అవుతుందని చెప్పినటువంటి అచంచలమైన ఆత్మవిశ్వాసంతో ఆయన పోరాటం చేస్తున్నాడు. చివరికి వాళ్ళు దిగజారి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నాయుడు వీళ్ళందరూ కూడా దిగజారి అంటే మానవత్వం కూడా మరిచి అతని ఆరోగ్యాన్ని క్షీణింపచేసి తద్వారా అతన్ని ఏదో రకంగా ఆరోగ్యం క్షీణించడం ద్వారా మరణించాలనేటువంటి నెపంతో అతన్ని ఏదో ఒకటి చేయాలనేటువంటి దుర్బుద్ధితో మాత్రమే ఇవాళ ఇంత తతంగం నడుపుతూ చంద్రబాబు నాయుడు గారికి జైల్లోకి వెళ్ళంగానే 1,00,000 రోగాలు వచ్చేస్తాయి, వాళ్ళు రోగాలు ఉన్నాయని చెప్తారు. వెంటనే అందరూ సానుభూతి చూపించాలి. అచ్చెన్నాయుడు గారికి అప్పుడే పైల్స్ వస్తాయి, వెంటనే పైల్స్ ఆపరేషన్ చేయకపోతే గుండె ఆగిపోద్దన్నంతగా హడావుడి చేస్తారు. కానీ ఇక్కడ వంశీమోహన్ దాంట్లో శ్వాసకి ఇబ్బంది ఉన్నా గతి లేని స్థితిలో కోర్టుకి అప్పీల్ చేసుకుంటే గాని రాత్రిపూట శ్వాస ఆగిపోకుండా ఆక్సిజన్ మెషిన్ని అంటే సిప్యాప్ మెషిన్ని జైల్లో అలౌ చేసి ఆర్డర్ తెచ్చుకుని తద్వారా ఆయన తన రుగ్మతని అధిగమించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఓ జైల్లో కోర్టు రక్షించింది కాబట్టి వంశీని మనం నాశనం చేయలేకపోతున్నాం. కాబట్టి కస్టడీ పేరుతో తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో వేస్తే అక్కడ ఆక్సిజన్ ఉండదు కాబట్టి ఏదో రకంగా బలైపోతాడు అనేటువంటి తప్పుడు ఆలోచనతో కస్టడీకి తీసుకోవటం, కస్టడీకి తీసుకోవటం, అతని శ్వాసకి ఇబ్బంది అయి పరిగెడుతుంటే వాంతులు చేసుకుని కింద స్పృహలైన పరిస్థితుల్లో పడిపోతుంటే అంతా బాగుంది అని చెప్పి బలవంతంగా తీసుకెళ్ళిపోవటం.
ఫైల్స్ ఉన్నోడికేమో రమేష్ హాస్పిటల్లో వైద్యం కావాలి, లేకపోతే చచ్చిపోతాడు. ఈయనకేమో 75 ఏళ్ళు ఉన్నాయి, నాతో పోటీకి రమ్మని పరిగెత్తమంటాడు. పెళ్లి విందులాగా జైలు బయట కళ్యాణ మండపం అందుకు తీసుకుని రోజుకి 5 సార్లు క్యారేజీల మీద క్యారేజీలు వెళ్తాయి. రోగాలు ముదిరిపోయినాయని చెప్పని ఆయన బయటకు వచ్చేయాలి, రాజకీయాలు చేసుకోవాలి. హాస్పిటల్కి వెళ్ళా ఈ రోజు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం నాశనమైంది అనేటువంటి కారణాలు చూపించి బెయిల్ మీద వచ్చిన తర్వాత ఒక్క అరగంట కూడా హాస్పిటల్కి వెళ్ళలేదు. అక్కడి నుంచి రోజు రాజకీయాలే, ఈ రోజుకి రాజకీయాలే. ఆ రోగాలు ఏమైపోయినాయో భగవంతుడికి తెలియాలి. కానీ వంశీకి ఊపిరితిత్తుల సమస్య ఉన్నప్పటికీ కూడా ఇవాళ అవన్నీ కూడా హాస్పిటల్లో షుగర్ లెవెల్స్ గురించి కానీ లేదా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో ఆక్సిజన్ లెవెల్స్ కానీ ఇవన్నీ పరీక్షలు జరుగుతుంటే నిజంగా వంశీ గారి శ్రీమతి లోకేష్ నాయుడు అలాగే చంద్రబాబు నాయుడు యముడి పాత్రలో ఉంటే వీడు సతీ సావిత్రి పాత్రలో ఎంత పోరాటం చేస్తుందంటే అంత పోరాటం చేస్తాం. ఇవాళ ఆవిడ ఆ న్యాయ పోరాటంలో గెలిచే ఇవాళ భర్తని బతికించుకుంటాకి ఆయుష్ హాస్పిటల్కి కోర్టు నుంచి హైకోర్టు చెప్తే కానీ ఆయుష్ హాస్పిటల్కి పంపనటువంటి దుర్మార్గమైనటువంటి తప్పుడు ప్రభుత్వం ఇవాళ మనం చూస్తున్నాం మన కళ్ళ ముందు. వంశీని ఇంకెన్నాళ్ళు పెట్టుకుంటారు? ఈ తప్పుడు కేసుల్లో బనాయించిన కేసుల్లో మా అయితే ఇంకో వారం పెట్టుకోగలరు, ఇంకో 10 రోజులు పెట్టుకోగలరు, ఇంకో 15 రోజులు పెట్టుకోగలరు. వంశీ ఖచ్చితంగా బయటికి వచ్చి తీరుతాడు. గన్నవరం నియోజకవర్గంలో ఇదే ఆఫీసు నుంచి రోజు ప్రతి గ్రామం కూడా తిరుగుతాడు, ప్రజలకు అండగా నిలబడతాడు. మళ్ళీ ప్రజల పక్షాన ఈ దిక్కుమాలిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా పోరాటం చేసి ఇక్కడ గెలిచి తీరుతాడనేది కూడా మీ ద్వారా తెలుగుదేశం పార్టీ వారందరికీ కూడా హెచ్చరిక తెలియజేస్తాను. ఇవాళ కార్యకర్తలందరితో కూడా వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకోవటం, వారితో సంప్రదింపులు జరగటం. మేమందరం ఇక్కడికి వచ్చింది గన్నవరంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ధైర్యం చెప్తాకు వస్తే, ఇక్కడికి వచ్చిన పరిస్థితులు చూస్తే, కార్యకర్తలు మాట్లాడే మాటలు చూస్తుంటే ఇలా మేము ఆశ్చర్యపోయే రీతిలో అద్భుతమైనటువంటి ఆత్మవిశ్వాసంతో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఖచ్చితంగా జెండా వదలం, వంశీని వదలం, జగన్ వదలం. ఈ మోసాలకి, దగాలకి, వంచనకి వ్యతిరేకంగా మేము పోరాటం చేసి తీరుతామని చెప్పినే ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇవాళ నిలదించే పరిస్థితి ఇవాళ ఇక్కడ కనపడుతుంది. రేపు 4వ తారీఖున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరితో పాటుగా ఈ గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలను కూడా అయి చేస్తాం, ఈ చేస్తాం, మిమ్మల్ని ఉద్ధరిస్తామని చెప్పిన అరచేతిలో వైకుంఠం చూపించి ఓట్లు వేయించుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు కానీ ఆ కూటమి కానీ ఇవాళ ఎంత దగా చేసినాయి. సంవత్సర క్రితం ఇదే 4వ తారీఖున గెలిచినటువంటి మోసాలు చెప్పి, మోసపు మాటలు చెప్పి గెలిచినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఈ సంవత్సర కాలంలో నాడు ఎన్టీ రామారావుకి ఎలా అయితే మోసపు నటనతో వెన్నుపోటు పొడిచాడో, ఇవాళ అరచేతిలో వైకుంఠం చూపించి తేనె మాటలు చెప్పి, అబద్ధపు హామీలు చెప్పి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా వెన్నుపోటు పొడిచినటువంటి రోజు రాబోతుంది. కాబట్టి సంవత్సరం అవుతుంది. కాబట్టి ఆ రోజున
ఇవాళ ఎన్ని మోసాలు చేస్తే చేశాడు, కానీ ఎంత కిరాతకంగా పరిపాలిస్తున్నాడంటే పాఠశాల విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ప్రోత్సాహాన్ని ఇవ్వకుండా, లేదా కాలేజీల్లో ఫీజు రీయింబర్స్మెంట్ కట్టకుండా, అంటే భవిష్యత్ తరాల